వెల్కమ్ అండి బోత్ ఆఫ్ యూ. ఏం బోత్ ఆఫ్ యూ అండి, ఏదో సాంగ్ బాగుందని డాన్స్ చేశాను, తనతో వేయాలనిపించి కాదు. నేనేదో సెట్ బాగుందని వేసాను, నువ్వు బాగున్నావు అని కాదు. ఓర్ నాయన ఏంటి అయినా నువ్వు అలా చేయడం తప్పు. నువ్వు కూడా అలా చేయడం తప్పు. ఎస్ తప్పు. ఆడపిల్లలంటే ఆట బొమ్మలా కనబడుతున్నారా? ఆడపిల్లలంటే ఆడబొమ్మలా కనబడుతున్నారా? కనబడుతున్నారా? ఆయన అడిగారు, నన్ను అడిగారా? నిన్న ఆ విషయం అక్కడే మర్చిపోమని చెప్పాను, పదే పదే గుర్తు చేయకు. నేను కూడా నీకు ఆ విషయం అక్కడే మర్చిపోమన్నాను, పదే పదే నువ్వు నాకు గుర్తు చేయొద్దు. ఎంతకీ ఏ విషయం అండి? మర్చిపోమని చెప్పాను కదండి, ఎందుకంటే అడుగుతారు మళ్ళీ. మీ కంట్లో చిన్న నలకబడిందండి, అప్పుడు సోనియా గారిని ఎలా చూస్తారు మీరు? అయ్యయ్యో ఇంత మంది ముందు మిమ్మల్ని చిన్న చూపు అని ఇలా ఏమండి, చూస్తారు. చిన్న చూపు కాదండి, నలక చూడమన్నారుగా మీరే. నలక చూడమంటే మాత్రం ఎంత అందాన్ని అలా చిన్న చూపు అని ఇలా చూస్తారా? ఎలా చూడాలి? మాకు అయింది ఏదో చిన్న గొడవ, మీరు విడిపోయారు కదండి, మమ్మల్ని విడగొట్టేయకండి. మేము ఎక్కడ విడిపేస్తాం, మాకేముందండి? ఆయన రోజు ఒక్కడితో విరిపోతాడు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. పవన్ గారిని చూసినప్పుడు మీ ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి? ఫస్ట్ టైం కలిసిన ఫస్ట్ టైమా? కన్నుల్లోని రూపమే. ఈ పాట ఎక్కడో విన్నట్టు ఉంది కదా. ఎన్నట్టు కాదు, పాడినట్టు. సెకండ్ టైం ఏమనిపించిందంటే, నేను ఏడిస్తే నువ్వు చచ్చిపోతావో లేదో నేను తెలియదు, కానీ నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావు. చాలా పగడ్బందీగా ప్లాన్ చేశారు మైక్. ఏమైంది అటెళ్ళారు? నాకు అర్థమైంది మైక్. నెక్స్ట్ క్వశ్చన్. మీకేమనిపించిందండి ఫస్ట్ టైం ఆమెను చూడంగానే? మీరెళ్ళి ఇప్పుడు అడిగా అని పాడొద్దు వేరే. అంటే అడిగా అని ఫోన్ నెంబర్ అడిగేసాను డైరెక్ట్. ఫస్ట్ టైం మీరు ఫోన్ నెంబర్ ఇచ్చారా? సెకండ్ టైం ఇచ్చాను. నేను 100 సార్లు అడిగిన ఎవరు సార్? మీకు డైరెక్ట్ వచ్చేస్తారు, నంబర్ తో పనే ఉంది. ఫస్ట్ టైం గొడవ ఎప్పుడు జరిగింది? గొడవలు అంటే వాళ్ళకే బాగా గుర్తుంటాయి, వాళ్ళే చెప్తారు సమాధానం. ఫస్ట్ టైం థియేటర్ లో కొట్టాను కదా నీ తల మీద ఒకటి. ఎందుకు కొట్టారు? ఏమండి ప్లీజ్ క్వశ్చన్ స్కిప్ చేసారా ప్లీజ్? అలా కదా, ఎందుకు కొట్టారు తెలుసుకోవాలి కదా. నా యాక్టింగ్ ని ఇమిటేట్ చేశాడు, హార్ట్ మీద ఒకటేసా వెనక నుంచి. సరే, లవ్ ప్రపోజల్ బేసిక్ గా నేను సిద్ధు లంచ్ చేస్తున్నాం. ఎన్ని గిన్నెల క్యారేజ్? ఏమో మీరు అన్ని లెక్క పెడతారా? మామూలుగా అంటే ప్రపోజల్ ముందు మనకు అలాంటివి తెలిస్తే మనం కూడా అన్ని గిన్నెల క్యారేజ్ నెక్స్ట్ టైం పట్టుకెళ్తా ఉంటాం అన్ని చోట్లకి. మీ గిన్నెలు ఎందుకు? సరే పెద్ద బేసిక్ మీరే మాట్లాడినమ్మో, నేను మాట్లాడము. డైరెక్ట్ వచ్చి ఇంకెంత విడమర్చి చెప్పక్కర్లేదు నువ్వు. క్లారిటీ ఇవ్వాలి ఊరికే. అది లాస్ట్ కి గోకడం దగ్గరకు వచ్చింది అనుకో, తేడా ఏంటి? చెప్తాను, అక్కడికే వస్తున్నా. సో కూర్చున్న తర్వాత సిద్ధు లాస్ట్ ఫింగర్ నా థమ్ ఫింగర్ కి టచ్ అవుతుంది. తర్వాత ఇంకా సిద్ధు అదే పనిగా గోకుతున్నాడు కాలు. సో నేను ఇటు జరిపా, మళ్ళీ సిద్ధు ఇలా జరిగాడు, ఇంకా గోకుతానే ఉన్నాడు. చూడ్డానికి హార్లిక్స్ బాయ్లా చాలా క్యూట్ గా కనబడుతున్నాడు, కానీ చాలా డేంజర్ ఇది. దీని ప్రపోజల్ అంటారు. నో కమ్యూనికేషన్ అలా స్టార్ట్ అయింది బేసిక్ గా. అలా స్టార్ట్ అయింది. మరి నేను ఎప్పుడు? సరే, మీరు కాలు కాకుండా ఏం గోకారు అంటే కాలు గోకుంటే స్టార్ట్ అయ్యేదేమో మరి. వెల్కమ్ టు సర్కార్ సీజన్ 4. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ వాస్ నైస్ టాకింగ్ టు యూ బోత్. వెల్కమ్ ఆన్ బోర్డ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ.